అందరికీ హాయ్ అండి. మనకిది ఎల్‌జీ టవర్ ఏసీ. ఎక్కువగా మనకివి ఫంక్షన్ హాల్‌లో గాని, మీటింగ్ హాల్స్‌లో గాని ఎక్కువగా మనం చూస్తాం. దీని కంప్లెయింట్ వచ్చి మనకి ఈ ఏసీ అయితే జరిపారండి. జరపడం వల్ల ఈ సైడ్ ఉన్న బ్యాక్ సైడ్ పైప్స్ ఉంటాయి కదా! ఇండోర్‌కి, ఔట్‌డోర్ యూనిట్ పైపులు ఇవైతే డ్యామేజ్ అయ్యి గ్యాస్ మొత్తం పోయింది. లీక్ అయిపోయింది. ఇది మనకి దీని యొక్క కంప్లెయింటు. సో, ఒకసారి మనం బ్యాక్ సైడ్ ఔట్‌డోర్ సెక్షన్‌కెళ్తే మనకు ఔట్‌డోర్ ఈ విధంగా ఉంటదండి. ఇది కొద్దిగా బిగ్ సైజ్ వచ్చింది. మనకి 210 గాని, 2.5 పెద్ద ఏసీలు ఉంటాయి కదా! ఆ సైజ్ వచ్చింది. కమర్షియల్ పర్పస్ వాడతాం కదా అవి. సో, ఇది సెక్షను, డిశ్చార్జ్ మనకి ఈ విధంగా 2 సైడ్ పైపులుంటాయి. మనం ఎక్కువగా సెక్షన్ లైన్‌కైతే పైపు కనెక్ట్ చేసుకొని మనం గ్యాస్ రీఫిల్ చేయాలన్నా, ఏం చేయాలన్నా సరే సెక్షన్ లైన్‌కి వాడాలి. చూడండి మనం ఆల్రెడీ ఛార్జింగ్ లైన్ అయితే కనెక్ట్ చేసాం. యాక్చువల్‌గా నేనైతే మనం దీనికి సంబంధించి వెల్డింగ్ చేసి కొద్దిగా ఎయిర్ ప్రెషర్ అయితే పెట్టాను. ఎక్కడైనా లీకులు ఏమైనా ఉంటే తెలుస్తదని. సో, ప్రెజెంట్ అయితే మనకెక్కడ కూడా లీక్ లేదు. ఎక్కడ ఎంత అయితే హెయిర్ ఎక్కించామో అంత హెయిర్ కూడా ఉంది. ఎక్కడ కూడా లీక్ అయితే లేదు. సో, కంప్లీట్‌గా హెయిర్ అయితే రిమూవ్ చేసుకోవాలి. పూర్తిగా ఏసీ నుంచి. ఈ విధంగా మొత్తం హెయిర్ అంతా రిమూవ్ చేసుకున్న తర్వాత అప్పుడు దీన్ని వాక్యూమ్ అయితే చేసుకోవాలి. సో, కంప్లీట్‌గా హెయిర్ అయితే మొత్తం బయటకి వదిలేసాను. చూసారా? ఇప్పుడు మనకి వాక్యూమ్‌లో రివర్స్ ఉంటది కదండీ! హెయిర్ లాక్కుంటది కదా! ఆ సెక్షన్‌కయితే కనెక్ట్ చేసుకొని వాక్యూమ్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రెజెంట్ అయితే వాక్యూమ్ అవుతుంది. సో, ఫైనల్‌గా మనకి వాక్యూమ్ అయినప్పుడు కంప్లీట్‌గా మైనస్‌లోకొచ్చేద్ది ఈ విధంగా. ఇది మనకి 410A సిలిండర్ అండి. ఇది ఏసీ మనకి 410A మోడలు. సో, మనకి ఈ సిలిండర్‌కయితే ఛార్జింగ్ లైన్ కనెక్ట్ చేసుకోవాలి. ప్రెజెంట్ అయితే మైనస్‌లో ఉంది కాబట్టి కొద్ది గ్యాస్ అయితే రిలీజ్ చేసుకోవాలి ఏసీలోకి. ఎంప్టీగా ఏసీ ఎప్పుడు కూడా ఆన్ చేయకూడదు. మనకి ఈ గ్యాస్ దగ్గర కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఇది 410A కాబట్టి ఇది కొద్దిగా హై ప్రెషర్ గ్యాసు. అన్ని గ్యాసుల కన్నా కొద్దిగా ప్రమాదకరమైన గ్యాస్ ఇది. సో, చూడండి మనకి కొద్దిగా గ్యాస్ అయితే రిలీజ్ చేశాను కంప్రెసర్‌లోకి. ఈ విధంగా కొద్దిగా స్లోగా ఓపెన్ చేస్తూ, క్లోజ్ చేస్తూ ఈ విధంగా స్లోగా ఎక్కించాలి గ్యాసు. ఒకేసారి కంప్లీట్‌గా ఓపెన్ చేసి ఉంచకూడదు. ఈ విధంగా స్లోగా ఎక్కించుకున్న తర్వాత అప్పుడు మనం ఇండోర్ యూనిట్ ఆన్ చేసుకోవాలి. సో, కొద్ది వరకైతే గ్యాస్ అయితే ఎక్కించాను ఈ విధంగా. ఇప్పుడు ఒకసారి ఎంసీబీ ఆన్ చేద్దాం. ఎంసీబీ అయితే ఆన్ చేశాను. ఒకసారి ఇండోర్ యూనిట్‌లోకెళ్ళి పవర్ ఆన్ చేసుకోవాలి ఏసీ. ఏసీ అయితే 18లో ఉంది. రూమ్ టెంపరేచర్ అయితే 29లో ఉంది. మనకి ఇండోర్ యూనిట్ అయితే ఆన్ అయింది. సో, మనకి ఇండోర్ యూనిట్ ఆన్ అయిన తర్వాత 5 మినిట్స్ పడతది. ఇన్వర్టర్ సిరీస్ దేనికైనా సరే 3-5 నిమిషాలు టైం పడతది అవుట్‌డోర్ యూనిట్ ఆన్ అవ్వడానికి. సో, చూడండి మనకు అవుట్‌డోర్ యూనిట్ అయితే ఆన్ అయింది. మనకు అవుట్‌డోర్ యూనిట్ ఆన్ అయిన వెంటనే ఆటోమేటిక్‌గా ఇది మైనస్‌లోకొచ్చేద్ది. సో, ఈ విధంగా మైనస్‌లోకొచ్చిన తర్వాత మాత్రం మనం గ్యాస్ అయితే ఎక్కించాలి. అప్పుడు కంప్రెసర్ ఆన్ అయిన వెంటనే ఆటోమేటిక్‌గా మనకి గ్యాస్ అయితే తీసుకుంటది. చూడండి మనకి ఇది హై ప్రెషర్ గ్యాస్ వల్ల పైపులు కూడా వైబ్రేట్ అవుతున్నాయి. సో, ప్రెజెంట్ అయితే 60 దగ్గరుంది. సిలిండర్ మొత్తం కంప్లీట్‌గా కూల్ అయిపోయింది. ఐస్ ఫార్మ్ అయిపోయింది కంప్లీట్‌గా. చూడండి ఈ విధంగా ఫుల్ కూల్ అయిపోయింది. ఈ విధంగా పైపులు మొత్తం కూల్ అయితే గ్యాస్ చార్జ్ అవ్వడం కొద్దిగా లేట్ అవుతది. ఫాస్ట్‌గా అయితే ఛార్జింగ్ అయితే అవ్వదు. గ్యాస్ చార్జ్ అయితే అవ్వదు. సో, కంప్లీట్‌గా ఒక 2 మినిట్స్ గ్యాప్ ఇచ్చి మరలా ఎక్కించుకోవాలి. ఈ విధంగా ఏసీ అయితే రన్నింగ్‌లో ఉంచాలి. ఇక్కడ మనకి ఎంత హీట్ వస్తే మనకి లోపల కూలింగ్ అంత బెటర్‌గా వస్తున్నట్టు లెక్క. అది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. సో, ఇప్పుడైతే చూడండి 100 వరకైతే ఎక్కింది. మనకి ఈ గ్యాస్ యొక్క ప్రెషర్ వచ్చి 120-130 మధ్యలో ఉంటే సరిపోద్ది. సో, చూడండి ఇక్కడ మనకి కూలింగ్ పైప్ అయితే కూల్ అవుతది. ఇక్కడ ఎక్కువగా కూల్ అయిందంటే మనకి ఏసీ కూలింగ్ బెటర్‌గా వస్తున్నట్టే. మనం అయితే ఒకసారి చూడండి ఇండోర్ యూనిట్ దగ్గరికైతే వచ్చాను. ఇందాక 29 ఉండేది. ఇప్పుడైతే 27 దగ్గరలో ఉంది. సో, 27, 28 మధ్య బ్లింక్ అవుతుంది. ఇక్కడైతే మన కూలింగ్ అయితే స్టార్ట్ అయింది. కూలింగ్ కూడా చాలా వస్తుంది. మరలా ఒకసారి అవుట్‌డోర్ యూనిట్ దగ్గరికెళ్దాం. చూడండి ఇప్పుడు ప్రెజెంట్ అయితే 120 పెట్టాను. సిలిండర్ బాగా కూల్ అయిపోయింది. గ్యాస్ చార్జ్ అవ్వడం కొద్దిగా లేట్ అవుతుంది. ఈ విధంగా 120 దగ్గరలో ఉంది ఇది ప్రెజెంట్ అయితే. ఇక్కడ కూడా హీట్ అయితే బాగానే ఉంది. కంప్లీట్‌గా రౌండ్ సర్కిల్ అంతా హీట్ అవుతుందో లేదో కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి.
సో, ఫైనల్‌గా మనకైతే గ్యాస్ ఛార్జ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఒకసారి ఇండోర్ యూనిట్ సెక్షన్ కూడా ఎళ్దాం. ఇదివరకైతే 27 దగ్గరలో ఉండేది. ప్రెజెంట్ అయితే రూమ్ టెంపరేచర్ 25కి వచ్చింది. సో, కూలింగ్ కూడా బానే ఉంది. ఒక 10 నిమిషాలు గ్యాప్ ఇచ్చిన తర్వాత చూడండి మనకు రూమ్ టెంపరేచర్ అయితే 24కి వచ్చింది. కూలింగ్ కూడా చాలా ఎక్కువ వస్తుంది. ఇంకొక 10 నిమిషాలు గ్యాప్ ఇస్తే మనకు ఆటోమేటిక్‌గా టెంపరేచర్ అయితే డౌన్ అయింది. 22కి వచ్చింది. సో, ఫైనల్‌గా మనకైతే కంప్లెయింట్ అయితే అయిపోయింది. ఓకే అండి. ఈ వీడియో ఇంతే. థాంక్ యూ.